హాయ్ ఎవ్రీవన్, నమస్తే. ఇంట్లో వండడానికి కూరలు ఏమీ లేనప్పుడు దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. రుచికి రుచి, పిల్లల నుండి పెద్దల వరకు కూడా అందరికీ నచ్చుతుంది. ఇది మా ఒరిస్సాలో అయితే చాలా ఫేమస్. దీన్ని వండుకోవడానికి మనం ముందుగా కడాయిలో ఆయిల్ వేసి అప్పడాలను ముక్కలుగా చేసేసి ఇలా ఫ్రై చేద్దాం. ఇక్కడ మనం 2 అప్పడాలను ముక్కలు చేసి వేపుకుంటున్నాం. ఇవి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక గిన్నెలో వీటిని తీసేసుకొని అదే ఆయిల్లో కొంచెం జీరా, ఒక 1/2 స్పూన్ అనుకోండి, ఒక 5 ఎండుమిర్చి, మీరు కారం తక్కువ తినేవారైతే 3 వేసుకుంటే సరిపోతుంది, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు, చిన్న ముక్క కొబ్బరి, ఇది పచ్చి కొబ్బరి మనం వేసింది, చిన్న అల్లం ముక్క వేసేసి కొంచెం ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ని ఆపేసి ఒక బొట్ట ఇలా చింతపండుని చిన్నది వేసేసి పించ్ ఆఫ్ ఇంగువ కూడా వేసుకుని చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ వేసేద్దాం. ఇలా హాఫ్ మిక్స్ అయిన తర్వాత అందులో తగినంత ఉప్పు, మనం వేపి ఉంచుకున్న ఈ అప్పడాల ముక్కలు కూడా వేసేసి మరొక్కసారి మిక్సీ పట్టి ఇలా ప్లేట్లో తీసుకుని చిన్న చిన్నగా ఇలా ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా మిక్సీ వేసుకున్నాము, కానీ దీన్ని రోట్లో దంచి అయితే మా ఒరిస్సాలో చేస్తూ ఉంటారు. మనకి తెలిసిందే కదా, రోట్లో దంచింది అయితే ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. దీన్ని వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. నోరు చప్పగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి చేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. పప్పుచారు రసంతో సైడ్ డిష్గా బాగుంటుంది, లేదంటే ఇలా వట్టిగా అన్నంలో కలుపుకొని తిన్నా కూడా రుచిగా ఉంటుంది. ఇంకా మీకు నచ్చితే ఇలా అన్నంలో కలుపుకున్నప్పుడే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. పిల్లలకైతే కొద్దిగా కారం తగ్గించి చేసి పెట్టచ్చు. ఎప్పుడైనా ఇంట్లో కాయగూరలు లేనప్పుడు, వండడానికి టైం తక్కువ ఉన్నప్పుడు ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి. రుచి మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.